మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక యతిరాజారావు పార్కులో ప్రతిరోజు పట్టణ కేంద్రానికి చెందిన ప్రజలు వాకింగ్ చేయడానికి అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, అదేవిధంగా ఈ పార్కులో ప్రభుత్వ మరియు ప్రైవేటు సభలను, దసరాకు సంబంధించిన ఉత్సవాలను, స్టేట్ టోర్నమెంట్స్, ఆటలు లాంటివి నిర్వహించడం జరుగుతుందని, ఇలాంటి పార్కులో మున్సిపల్ శాఖ అధికారులు, పాలక వర్గం అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను చేపట్టడం ఎంతవరకు సమంజసం కాదని పలువురు వాకర్స్ ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలను కోరుతున్నారు. ఈ నిర్మాణ పనులను ఆపాలని, లేని ఎడల పెద్ద ఎత్తున వాకర్స్ అసోసియేషన్, క్రీడాకారులు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు ఇక్కడ ఏదో ట్యాంక్ కట్టాలని నిర్ణయించారు. ఒక చిన్న పార్క్ ఇది అసలే సరిపోవట్లేదు. ఆహ్లాదకరంగా ఉండే పార్కును చెడగొట్టి అన్నీ కడితే ఇక్కడ ఆహ్లాదకరం అంతా వెళ్ళిపోతుంది. పిల్లలు భవిష్యత్తు పెద్దగా ఈ తొర్రూరు పట్టణం చాలా పెద్దగా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఇదే సరిపోకుంటున్నది. మరి ట్యాంక్ అనేది మంచిదే కావచ్చు, ఇంకా చాలా గవర్నమెంట్ భూమ్స్ ఉన్నాయి, వేరే దగ్గర చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని వదిలిపెట్టేసి ఇక్కడ మా ఒక పార్కును జరగడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పార్కు ఇంతకుముందు ఇది ఒక కుంట, 14 ఎకరాల కుంట. ఇది ఎస్సీ కాలనీ, మాకు సంబంధించిన కాలనీకి సంబంధించిన కుంట. ఇది ఇక్కడ దాని కింద దాదాపు ఒక 20 ఎకరాల దాకా పారేది ఈ కుంట. అది జడగొట్టుకొని ఇక్కడ ట్యాంక్, ఇక్కడ పార్క్కి ఇచ్చినాం మేము. పార్క్ ఇస్తే ఈ పార్కును మళ్ళీ తీసేసి పార్కులో ఇవన్నీ కడితే ఇక పార్కే ఉంటుంది. మరి మేము ఇచ్చింది ఎడిపోతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంత మంచి కార్యక్రమానికి వస్తే ఈ ఇంత చెడు చేయడం మంచిది కాదు. ఈ ట్యాంక్ ఎవరు కడతారు? మన మున్సిపాలిటీ వాళ్ళే ఇక్కడ కడతా ఉన్నారు. కావచ్చు, మంచిదే కావచ్చు, కానీ ఇంకో చాలా స్థలాలు ఉన్నాయి కదా, పక్కన స్థలాలు చాలా ఉన్నాయి కదా, వేరే స్థలాలు కట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. యతిరాజారావు పార్కులో వాటర్ ట్యాంక్ కట్టడానికి ఇక్కడ ఫౌండేషన్ వేసి ఇక్కడ తీస్తూ ఉన్నారు. ఇక్కడ దీని పక్కనే ఇంకా 2 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికే ఇలా ఈ పార్కు ఈ తొర్రూరు పట్టణ జనాభాకు అనుగుణంగా లేక అతి చిన్నగా ఉన్నది. దీంతో ఎలాంటి అభివృద్ధి లేక ఇది అతి చిన్నగా ఉండి ఇబ్బంది పడుతూ ఉందని ప్రజలు భావిస్తూ ఉంటే ఇందులోనే వాటర్ ట్యాంక్ కడతా ఉన్నారు. ఇందులో అనేక టోర్నమెంట్స్, స్టేట్ గేమ్స్, ఇలా ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలన్నీ ఇందులోనే జరుగుతూ ఉన్నాయి. అందరికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పక్కనే ఇంకా దీని పక్కనే 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని షిఫ్ట్ చేసి అక్కడ పక్కనే కట్టాలని మేము అందరం కోరుతున్నాం. నమస్కారం సార్ అందరికీ. ఈరోజు మేము వాకర్స్ ఇక్కడ డైలీగా 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఇక్కడ డైలీ వాకింగ్ వస్తాం సార్. ఇక్కడ రైట్ సైడ్లో పార్క్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసము ఒక డోజర్ వచ్చి ఇక్కడ ఆగి ఉన్నది సార్. అసలే ఈ తొర్రూరు పట్టణ జనాభాకి మనకు 3-4 వాకింగ్ పార్కింగ్ ఉండాల్సిన సందర్భంలో ఒకటే ఉన్నది. ఈ ఒక్కటి కూడా వాటర్ ట్యాంక్ కోసం అని నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు సార్. వాకర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ పార్కింగ్ లోపల సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాకింగ్ చేయడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఉన్న ఒక పార్క్ కూడా మిగతా నిర్మాణం చేపట్టడం వల్ల ప్లేస్ మొత్తము కుచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వాకర్స్ ఇబ్బంది పడే ఉంది. తక్షణ వాకర్ తరపున మేము కోరుకునేది ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ తెలియపోయిందంటే తక్షణము ఈ నిర్మాణం ఆపేయాలి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ వేయాలి తప్ప ఇక మరి ఎటువంటి నిర్మాణం చేపట్టదని వాకర్ తరపున కోరుకుంటున్నాను సార్. తక్షణమే దీనికి స్పందించి ఈ చర్యలు చేపట్టాలి. వెంటనే దీని యొక్క ఆపాలని వాకర్ తరపున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పార్క్ ఉన్నది. ఈ పార్కు ఉన్నది అనుకుంటే దీంట్లో వేరే నీళ్ళ వాటర్ ట్యాంకు నిర్మాణం జరుగుతుందని తెలుస్తున్నది. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ వాళ్ళు అయితేంది, మన ఎమ్మెల్యే మేడం గారు అయితేంది తప్పనిసరిగా ఈ నిర్మాణాన్ని తక్షణమే దీన్ని ఇక్కడి నుంచి సడలించి వేరే దిక్కున నిర్మాణం చేయాలని మా వాకర్స్ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాం.